పాలు విరిగిపోతే పాలకోవా చేసుకోండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందో. ఇంకెప్పుడు విరుగుతాయా పాలు అని చూస్తారు చిన్నపిల్లలైతే. సో ఇది ఎలా చేయాలో నేను చూపించేస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన సహనా రుచులు. విరిగిపోయిన పాలు తీసుకొని స్టవ్ ఆన్ చేసి హైలో పెట్టుకోండి. కొంచెం ఆ వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత దగ్గర రావాలి. ఆ తర్వాత షుగర్ వేసుకోండి. మీ స్వీట్ కంటెంట్ బట్టి వేసుకోండి. నేనైతే షుగర్ చాలా తక్కువ తింటాను. సో అందుకే కొంచెమే యాడ్ చేసుకున్నాను. ఒక 1-2 స్పూన్స్ దాకా యాడ్ చేసుకున్నాను. చాలా వరకు ఈ స్వీట్ అందరికీ తెలిసుండొచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసమే చేస్తున్నాను ఈ వీడియో. సో ఇలా మనం కలుపుకుంటూ హైలో పెట్టుకుంటే తొందరగా దగ్గర పడుతుందనమాట. కొంచెం సిమ్లో పెట్టుకుంటే కొంచెం లేట్ అవుతుంది. సో హైలో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది. ఆ వాటర్ అనేది ఇంకిపోయి లిక్విడ్ ఫామ్ని మనకి కొంచెం మంచిగా స్వీట్ లాగా అయిపోతుంది అనమాట. సో నేను పాలు కాసిన తర్వాత ఇది ఫస్ట్ టైం విరిగిపోవడం. ఇలా అయితే చేసుకున్నాను. స్వీట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. చిన్నప్పుడు మా మమ్మీ చేసేదనమాట. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.